నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు జీఎస్టీ మార్పులు దేశ వృద్ధిని వేగవంతం చేస్తాయన్న ప్రధాని ప్రతి కుటుంబంలోనూ సంతోషం వెల్లివిరుస్తుందని వెల్లడి జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భర్ భారత్ కు మరింత ఊతం ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల విక్రయం పెరుగుతుందన్న మోదీ రేపటి నుంచి అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు అనేక వస్తువులపై దిగిరానున్న ధరలు నల్లమల అడవుల్లో భారీ వర్షం పొంగి పొర్లుతున్న బాగులు ప్రకాశం నంద్యాల జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం చనిపోయిన వ్యక్తికి వైద్యం పేరుతో డబ్బు వసూలు అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రిపై మృతురాలి బంధువుల ఆరోపణ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సిద్ధమవుతున్న ఈసీ ఈ నెల 30 నాటికి సిద్ధం కావాలని రాష్ట్రాల సీఈఓలకు ఆదేశం జీఎస్టీ సంస్కరణలు ప్రతి కుటుంబంలో ఆనందాన్ని తీసుకొస్తాయని దేశ వృద్ధిని వేగవంతం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు ఒకే దేశం ఒకే పన్ను కలను జీఎస్టీ సాకారం చేసిందని అన్నారు 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు డబుల్ బొనాన్సాగా అభివర్ణించారు వీటి వల్ల ప్రజలకు 2 లక్షల రూపాయల వరకు డబ్బు ఆదా అవుతుందని అన్నారు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరమన్నారు సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీలో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు के पहले दिन से देश आत्मनिर्भर भारत अभियान के लिए एक और महत्वपूर्ण और बड़ा कदम उठा रहा है कल सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है हमारे देश के गरीब मध्यम वर्गीय लोग न्यू मिडिल क्लास युवा किसान महिलाएं दुकानदार व्यापारी उद्यमी सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा यानी त्योहारों के इस मौसम में सबका मुंह मीठा होगा देश के हर परिवार की खुशियां बढ़ेगी ये रिफॉर्म भारत की ग्रोथ स्टोरी को एक्सेलरेट करेंगे कारोबार को और आसान बनाएंगे निवेश को और आकर्षक बनाएंगे और हर राज्य को विकास की दौड़ में बराबरी का साथी बनाएंगे జీఎస్టీ సంస్కరణలు ఉత్పత్తిదారులకు వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తాయని ఆత్మనిర్భర్ భారత్ కు మరింత ఊతమిస్తాయని తెలిపారు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇవి దోహదం చేస్తాయని అన్నారు గతంలో అనేక పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు రేపటి నుంచి జీఎస్టీలో కేవలం 2 స్లాబులు మాత్రమే ఉంటాయని తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు పెట్టుబడుల ప్రవాహం ప్రజల పొదుపు పెరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు रिफॉर्म एक अनवरत चलने वाली प्रक्रिया होती है जब समय बदलता है देश की जरूरत बदलती है तो नेक्स्ट जनरेशन रिफॉर्म भी उतने ही आवश्यक होते हैं इसलिए देश की वर्तमान जरूरतों और भविष्य के सपनों को देखते हुए नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ 5% और 18% के ही टैक्स स्लैब रहेंगे इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी खाने पीने का सामान दवाइयां साबुन ब्रश पेस्ट स्वास्थ्य और जीवन बीमा ऐसे अनेकों सामान अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी या फिर केवल 5% टैक्स देना होगा जिन सामानों पर पहले 12% टैक्स लगा करता था उसमें से 99% चीजें अब 5% टैक्स के दायरे में आ गई है
అభివృద్ధి చెందిన భారతదేశం అనే కల సాకారం కోసం ఆత్మనిర్భరతే మార్గం చూపిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ బాధ్యత ఎంఎస్ఎంఈలతో పాటు అందరిపై ఉందని మోదీ వివరించారు. विकसित भारत के लक्ष्य तक पहुंचने के लिए हमें आत्मनिर्भरता के रास्ते पर चलना ही होगा और भारत को आत्मनिर्भर बनाने का बहुत बड़ा दायित्व हमारे एमएसएमईज यानी हमारे लघु, मध्यम और कुटीर उद्योगों पर भी है, जो देश के लोगों की जरूरत का है, जो हम देश में ही बना सकते हैं, वो हमें देश में ही बनाना चाहिए. जीएसटी की दरें कम होने से नियम और प्रक्रियाएं और आसान बनने से हमारे एमएसएमईज, हमारे लघु उद्योगों को, कुटीर उद्योगों को बहुत फायदा होगा. उनकी बिक्री बढ़ेगी और टैक्स भी कम देना पड़ेगा, यानी उनको भी डबल फायदा होगा. देश की स्वतंत्रता को जैसे स्वदेशी के मंत्र से ताकत मिली, वैसे ही देश की समृद्धि को भी स्वदेशी के मंत्र से ही शक्ति मिलेगी. కేంద్రం ప్రకటించిన కొత్త జీఎస్టీ రేట్లు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. రోజువారీ వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల వరకు అనేక వస్తువుల ధరలు దిగిరానున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు రేపటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరలను ప్రకటించాయి. దీంతో వినియోగదారులకు పండుగ సీజన్ ఆఫర్లతో పాటు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనము కలిసి రానుంది. సోమవారం నుంచి వస్తుసేవల పన్ను జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. దాదాపు 375 వస్తువులపై తగ్గించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో వంటగది అవసరాల ఉత్పత్తుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల వరకు ధరలు తగ్గనున్నాయి. నెయ్యి, పన్నీర్, నమ్కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీం వంటి వినియోగ వస్తువులతో పాటు టీవీ, ఏసీ, వాషింగ్ మెషిన్ వంటి వస్తువుల ధరలు దిగిరానున్నాయి. జీఎస్టీ సంస్కరణల దృష్ట్యా ఇప్పటికే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ సంస్థలు రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. చాలా ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగ్నోస్టిక్ కిట్లపై జీఎస్టీ 5% తగ్గించడంతో సామాన్యులకు ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఫార్మసీలు ఎంఆర్పీ తగ్గించాలని లేదా జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలతో మందులను తక్కువ ధరకు విక్రయించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల ఆటోమొబైల్స్ వినియోగదారులకు ఎక్కువ లబ్ధి చేకూరనుంది. చిన్న కార్లపై 18%, పెద్ద కార్లపై 28% జీఎస్టీతో ఇప్పటికే కార్ల ధరలు తగ్గిస్తున్నట్లు అనేక సంస్థలు ప్రకటించాయి. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా సేవలపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించారు. అలాగే రోజువారీ వస్తువులు, తలనూనె, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్ వంటి వాటిపై జీఎస్టీని 5% తగ్గించడంతో వాటి ధరలు మరింత చౌకగా మారనున్నాయి. సిమెంట్పై జీఎస్టీని 28 నుంచి 18% తగ్గించడంతో గృహ నిర్మాణ ఖర్చులు తగ్గనున్నాయి. కొత్త జీఎస్టీ రేట్ల కారణంగా కొన్ని ప్రాణాధార ఔషధాలు, వైద్య పరికరాలు చౌకగా మారనున్నాయి. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ సులభంగా మారి ప్రతి పౌరుడికి అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో 12% ఉన్న చాలా ఔషధాలపై జీఎస్టీని 5% తగ్గించారు. క్యాన్సర్, జన్యుపరమైన, అరుదైన, హృదయ సంబంధిత రోగాల నుండి కాపాడే 36 కీలక ప్రాణాధార ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించారు. టీవీలపైన సోమవారం నుంచి 2,500 నుంచి 85,000 రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి. స్క్రీన్ సైజులు, స్పెసిఫికేషన్ల ఆధారంగా ధరలు తగ్గిస్తున్నట్లు సోనీ, ఎల్జీ, పానాసోనిక్ వంటి సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం నుంచి అమల్లోకొచ్చే కొత్త ధరల జాబితాను విడుదల చేశాయి. ఏసీల మీద సగటున 4,500 వరకు, డిష్ వాషర్లపైన 8,000 వరకు ధర తగ్గనుంది. ప్రముఖ సంస్థలు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్, పానాసోనిక్, హైయర్ తదితర సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి. ఈ నెల మొదటి వారంలో జరిగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో జీఎస్టీ రేట్లను సవరిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12, 28% స్లాబులను రద్దు చేస్తూ 5, 18% స్లాబుల్నే ఉంచింది. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేకంగా 40% స్లాబును ప్రతిపాదించింది. ఈ జీఎస్టీ సంస్కరణలతో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థలోకొస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీఎస్టీ 2.0కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన జీవోల బుక్లెట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. అధికారులతో రాష్ట్ర పన్నుల విధానంపై సమీక్షించారు. ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ 2.0 నెక్స్ట్ జన్ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని వాణిజ్య పన్నుల చీఫ్ కమిషనర్ బాబు ఏ తెలిపారు. కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల ప్రయోజనం కలుగుతుందని, అదనంగా దాదాపు 2 లక్షల కోట్ల ప్రయోజనం లభిస్తుందని అంచనా వేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఖర్చులను తగ్గించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఇవి శక్తివంతం చేసి వ్యవస్థను బలోపేతం చేస్తాయని వెల్లడించారు. వస్తువులపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గిందని అభిప్రాయపడ్డారు. శాసనసభకు హాజరుపై అసెంబ్లీ రూల్స్ లో స్పష్టంగా ఉందని, వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలు వాటిని పాటించాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సూచించారు. అసెంబ్లీలో పార్టీలకు ఎంత సమయం కేటాయించాలనేది ఆయా అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. బీఎస్సీలో చర్చించి పార్టీల బలాబలాలపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు ఉన్నా కూడా అవకాశం ఇస్తారని చెప్పారు. ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది అది ఓన్లీ కొన్ని పర్టిక్యులర్, ఇప్పుడు బడ్జెట్ ఉంది, లేదు గవర్నర్ గారి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపేది ఉంది. అలా కొన్ని బిల్స్ కి ఆ బిల్లు మీద మాట్లాడేటప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆ బిల్స్ వచ్చినప్పుడు ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అంటే పార్టీల స్ట్రెంగ్త్ ని బట్టి ఆ సమయం ఉంటుంది. అది ఓన్లీ సూచన, స్ట్రిక్ట్ గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారు బీఎస్సీ కూడా రావటం లేదు. వచ్చినప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ మీద మాకు కాస్త ఎక్కువ సమయం ఇవ్వండి అని వారు అడిగితే శాసనసభాపతి గారు కన్సిడర్ చేయొచ్చు. అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడేది ఒక బిల్లుల మీదే కాదు. 0 అవర్ ఉంటుంది, మెయిన్ గా ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ ఉంటుంది. అలాగే 0 అవర్ లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. జగన్తో పాటు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ అంశంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీని బహిష్కరిస్తామంటే ముమ్మాటికి అనర్హత పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పారు. రాజ్యాంగాన్ని చదివి ఉంటే జగన్ ఇలాంటి ప్రశ్న వేసి ఉండేవారు కాదని యనమల ఎద్దేవా చేశారు. ఓత్ తీసుకుని వయలేట్ చేయడం అనేటువంటిది అది కూడా రికార్డెడ్గా వయలేషన్. అసెంబ్లీకి రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోకుండా బాయ్కాట్ పర్మనెంట్గా చేయడం అనేటువంటిది డెఫినెట్గా డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 60 days. అదేవిధంగా రెండవది ఆర్టికల్ 194లో చాలా స్పష్టంగా ప్రాసిక్యూటివ్ యాబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ 60 రోజులు కానీ ఉంటే అది డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది. పర్మనెంట్ బాయ్కాట్ చేస్తారని అనౌన్స్మెంట్ చేశారు. ఆ విధంగా బాయ్కాట్ చేసింది 60 రోజులు పూర్తయితే డెఫినెట్గా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. ఏదైతే డిస్క్వాలిఫికేషన్ 194 కింద అయిన తర్వాత అసలు దీన్ని పర్మనెంట్ గా రేపు ఎలక్షన్స్ లో పోటీ చేయవచ్చా లేదా అనేటువంటిదే ఇంకా పూర్తిగా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవుతుంది. ఇట్ హ్యాస్ టు బి డిసైడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిబంధన కింద ఉందని అడగడం అనేటువంటిది చాలా అసందర్భమైన విషయం. తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో దొంగతనంపై తనకేమీ సంబంధం లేదని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్-అఫీషియో సభ్యుడిగా చైర్మన్ గా ఉన్న సమయంలోనే పరకామణిలో అక్రమాలు జరిగాయని భానుప్రకాష్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎస్ఐ స్థాయి అధికారితో విచారణ జరిపించిన దొంగతనం వివరాలు మొత్తం బయటకొస్తాయని అన్నారు. నాకు సంబంధం లేదు, అవగాహన లేకుండా మాట్లాడారు, నేను అటెండ్ అధ్యక్షుడు కాదు అంటున్నారే. కేసు 29/4/2023 ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్-అఫీషియో సభ్యులు ఉన్నారు కదా మీరు. ఛార్జ్ షీట్ 35/2023 ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్-అఫీషియో సభ్యులు ఉన్నారు కదా. లోక్ అదాలత్లో ఏ రోజు రాజీ అయింది? 9/4/23 ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? టీటీడీ అధ్యక్షులు ఉన్నారు కదయ్యా. మొత్తం 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాలని అంతా మీరై జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అధికారులే అంతా నడిపించిన రోజు ఇది చెట్టు కింద పనిచేసింది కరుణాకర్ రెడ్డి గారు. సెటిల్మెంట్ 40 కోట్లకు జరిగిందా, 400 కోట్లకు జరిగిందా? రాబో 2-3 రోజులు ఇంకా మీరు సెన్సేషన్ వార్త కూడా వింటారు. ఉన్నాయి, ఇంకా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. మేము పూర్తి సాక్ష్యాధారాలతో పాటు ప్రజల ముందు, భక్తుల ముందు పెట్టాం. నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావే
సెటిల్మెంట్ అయిన రోజు నువ్వు ఎందుకు మీడియాకి చెప్పలేదు? నా మీద సిబిఐ ఏంటి, సిబిఐ అంటే మీ నాయకుడి మీద సిబిఐ వేశారని మీ మీద కూడా సిబిఐ వేయాలా? ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేస్తే చాలు, మీకు సిబిఐ అవసరం లేదు. మొత్తం ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది మొత్తం బయటపడిపోతుంది కరుణాకర్ రెడ్డి గారు. అంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ జైల్లో ఉన్నారని, నేను కూడా జైలుకి వెళ్ళాలని చెప్పి ఏదైనా కోరుకుంటే తొందరగా తీరుతుంది అది కూడా. నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లాలోనూ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కంచికచెర్ల బైపాస్ వద్ద ఒక వ్యక్తి వాగు దాటుతుండగా బైక్తో సహా గల్లంతయ్యారు. అన్నమయ్య జిల్లాలో భారీ వానలకు పంట నష్టం ఏర్పడింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల పరిధిలోని నల్లమలలో కురిసిన భారీ వర్షానికి జంపలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. బొల్లుపల్లి, పెద్ద కందుకూరు, అయ్యవారిపల్లి వద్ద వంతెనలపై వరద నీరు జోరుగా ప్రవహించడంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంపలేరు వాగు ఉధృతితో కంభం చెరువుకు భారీగా నీరు చేరుతోంది. గుండ్లకమ్మ వాగు ఉధృతితో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని సమీప గ్రామాలకు వరద నీరు చేరింది. జేపీ చెరువు సమీపంలోని పుణ్యక్షేత్రం నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన ఆలయ అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టారు. ట్రాక్టర్ల సాయంతో భక్తులను వాగు దాటించారు. మరికొందరిని తాళ్ల సాయంతో యువతలకి తీసుకొచ్చి ఇళ్లకు పంపించారు. తర్వాత భక్తులు రాకుండా ఆదేశాలు జారీ చేశారు. నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు నంద్యాలలోని చామకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టణంలోని శ్యామ్నగర్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఎస్బీఐ కాలనీ సమీపంలో చామకాలువలో వరద నీరు వంతెన పైభాగాన్ని తాకింది. చామకాలువలో వరద ఉధృతిని టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు పరిశీలించారు. శ్యామ్నగర్ కు చెందిన పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహానంది మండలంలో భారీ వర్షం కురిసింది. నల్లమల అడవుల్లో కురిసిన వర్షానికి పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మహానంది నుంచి బోయలకుంట మెట్ట వైపు రాకపోకలు నిలిచిపోయాయి. పశు పరిశోధన స్థానం, వ్యవసాయ కళాశాలలోకి వరద నీరు చేరింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో భారీ వర్షాలకు చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఓబిలి టంగుటూరు రహదారి వరదలో కొట్టుకుపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. వాహనాలు రాకుండా రోడ్డుకి ఇరువైపులా ముళ్లకంపలు వేశారు. సోమశిల జలాలతో పెనగలూరు మండలం ఎన్ఆర్పురంలో వరి, రాగి, సజ్జ పంటలకు నష్టం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండు లోపల మోకాళ్లోతు వర్షపు నీరు చేరడంతో బస్సులు లోపలికొచ్చేందుకు వీల్లేకుండా పోయింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ నీట మునగడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. తిరువూరు మండలం లక్ష్మీపురం, మల్లెల గ్రామాల మధ్య అలుగుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో విస్సన్నపేట, తిరువూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంపలగూడెం మండలంలోని కట్టలేరు వంతెన రహదారిపై వరద ఉధృతి పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలంలో భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కంచికచెర్ల నుంచి మొగులూరు, చెవిటికళ్లు వెళ్లే దారిలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రయాణాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మండల వ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. కంచికచెర్ల బైపాస్ వద్ద బత్తెనపాడుకు చెందిన కామా శ్రీనివాసరావు వాగులో కొట్టుకుపోయాడు. కంచికచెర్ల నుంచి బత్తెనపాడు వెళ్లటానికి వాగులో బైకుతో దిగి నడుస్తూ వెళ్లిన శ్రీనివాసరావు వరద ఉధృతికి బైకుతో సహా గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఠాగూర్ సినిమాలోని హాస్పిటల్ సీన్ అనంతపురంలో రిపీట్ అయింది. ఆసుపత్రిలో రోగి మృతి చెందిన విషయాన్ని డాక్టర్లు దాచి వైద్యం చేస్తున్నట్లు నటించి తమతో బిల్లులు వసూలు చేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ధర్మవరానికి చెందిన పార్వతిని 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్నామని చెప్పిన వైద్య సిబ్బంది దాదాపు 2 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారని చెబుతున్నారు. వెంటిలేటర్పై పెట్టి చికిత్స చేస్తున్నట్లు చెప్పిన వైద్యులు తీరా వేరే ఆసుపత్రికి వెళ్తామని చెప్పడంతో పార్వతి చనిపోయిందని, సిపిఆర్ చేస్తామని చెప్పారన్నారు. మృతి చెందిన విషయం తొలుత చెప్పకుండా దాచారని ఆరోపిస్తూ అత్యవసర విభాగంలోని అద్దాలను మృతురాలి కుటుంబ సభ్యులు ధ్వంసం చేశారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ మేము చూసుకుంటాము, మీ అత్తగారిని మేము ప్రాణాలతో మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేలాగా మేము చూస్తాము అని చెప్పి ఇక్కడ జాయిన్ చేసుకున్నారు సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఫార్మసీకి 15,000 అలా పే చేసాం సార్. ఇక్కడ అడ్మిట్ చేసుకోగానే 40,000 కట్టించుకున్నారు సార్. ఇక్కడ ప్రతి దానికి ఫార్మసీకి 30,000 అవుతుంది, 20,000 అవుతుంది అలా చెప్పుకుంటూ వచ్చారు సార్. ప్రతి దానికి మేము అక్కడ అమౌంట్ పే చేస్తూనే ఉన్నాం. దగ్గర 2 lakhs వరకు అమౌంట్ పే చేయించుకున్నారు సార్. మేము మెడిసిన్ ఇచ్చిన మెడిసిన్ ని మేము వెళ్ళగానే పేషెంట్ దగ్గర నుంచి తీసుకెళ్లి వాళ్ళ సిస్టర్స్ దగ్గర పెట్టుకుంటున్నారు సార్ మెడిసిన్. మేము ఎందుకు ఇలా చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తే, మీరు ఎంతసేపుకి తీసుకురాలేదు అందుకనే లేట్ అయిందని చెప్పి మేమే తీసుకొచ్చేసాము అని చెప్పి మా మెడిసిన్ తీసుకోబోతున్నాం అని చెప్పి అన్నారు సార్. మేము అమౌంట్ అంతా వాళ్ళతో వీళ్ళతో వడ్డీలకు తీసుకొచ్చి ఇక్కడ పే చేసి ఇక్కడ కట్టి మా అత్తను ఒకటి బయటికి తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు కాళ్ళు వేళ్ళు పట్టుకొని మేము ఇక్కడ అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చాం సార్. ఇంతవరకు ట్రీట్మెంట్ చేశారు కదా చనిపోయిన బాడీకి, ఇప్పుడేమో స్మెల్ వస్తుంది, హాస్పిటల్ డ్యామేజ్ అవుతుంది అని అంటే ఎలా కుదురుతుంది సార్? మాకు న్యాయం జరగాలి సార్. కడప జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి అపహరణకు గురైన ఫైనాన్షియర్ వేణుగోపాల్ రెడ్డి కుందూ నదిలో శవమై తేలారు. అగ్నిమాపక అధికారులు పోలీసులు మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ప్రొద్దుటూరులోని బొల్లవరానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి వడ్డీకి అప్పులు ఇస్తుంటారు. పట్టణంలోని పలువురికి అప్పులు ఇవ్వగా వారు తిరిగి చెల్లించకపోవడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. వేణుగోపాల్ రెడ్డి బైక్పై వెళ్తుండగా దుండగులు కళ్లలో కారం పొడి చల్లి కారులో తీసుకెళ్లి హత్య చేసి కుందూ నదిలో పడేశారు. పోలీసులు మొదట అదృశ్యం కేసుగా నమోదు చేశారు. తర్వాత కిడ్నాప్ కేసుగా మార్చి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అపహరించి హత్య చేసి ఉంటారన్న అనుమానంతోనే పోలీసుల దర్యాప్తు సాగింది. ఈ క్రమంలోనే కుందూ నదిలో ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం కుందూ నదిలో చాపాడు సమీపంలో మృతదేహం గుర్తించి వెలికితీశారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. హత్య చేసింది ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. H1B వీసా ఫీజు పెంపు నిర్ణయం భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం కలిగిస్తుందని ప్రముఖ థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI అభిప్రాయపడింది. అమెరికాలోని భారతీయ ఐటీ సంస్థలు ఇప్పటికే 50 నుంచి 80% స్థానికులను నియమించుకుంటున్నాయని పేర్కొంది. దాదాపు 1,00,000 మంది వరకు అమెరికన్లకు ఉపాధి ఇస్తున్నాయని GTRI వెల్లడించింది. అందువల్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. ఇక నుంచి స్థానికులను నియమించుకోవటం కంటే భారతీయులను నియమించుకోవటం ఖరీదుగా మారుతుందని GTRI వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు. ట్రంప్ నిర్ణయం భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం కలిగిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చే ప్రతిభావంతులను ఉపయోగించి సాఫ్ట్వేర్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో దేశీయ సామర్థ్యాన్ని పెంచాలన్నారు. ఇది భారత్ డిజిటల్ స్వరాజ్ మిషన్ కు దీర్ఘకాలిక ప్రోత్సాహకంగా మారే అవకాశం ఉందని అన్నారు. ఈ నెల 30 నాటికి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధం కావాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అక్టోబర్, నవంబర్ నుంచి SIR ను చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ నెల ఆరంభంలో రాష్ట్రాల ఎన్నికల అధికారులతో జరిగిన భేటీలో ఈ మేరకు CEC ఆదేశాలు జారీ చేసింది. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఇప్పటికే చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా దీన్ని నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ సహా విదేశాల నుంచి భారత్కు అక్రమంగా వలస వచ్చిన వారు ఓటర్ల జాబితాలో లేకుండా చేయాలనే ప్రధాన లక్ష్యంతో ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. సినిమాకు సరిహద్దులు లేవని ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అన్నారు. ఇప్పుడంతా పాన్ ఇండియా అయిపోయిందని చెప్పారు. తనకు వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును భారతీయ చిత్ర పరిశ్రమకు, అభిమానులకు అంకితం ఇస్తున్నానని తెలిపారు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే నమ్మలేకపోయానని మోహన్ లాల్ తెలిపారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ప్రయాణించిన దారిలోనే నడిచానని, తాను ఏం సాధించినా దానికి కారణం వారేనన్నారు. ఫలానా పాత్రలోనే నటించాలని ఎప్పుడూ అనుకోలేదని, కథ, కాంబినేషన్స్ పైనే ఆసక్తి చూపిస్తానన్నారు. ప్రేమ్ నజీర్, అమితాబ్ బచ్చన్, శివాజీ గణేశన్ లాంటి వారితో కలిసి నటించడం గొప్ప అనుభూతి అని మోహన్ లాల్ తెలిపారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో మోహన్ లాల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. This is one of the finest moments in my life. This is the highest award for an actor in Indian film industry. So it's a great movement, but I am sharing the entire credit with all my fellow members in this fraternity. This is 48 years of my life. It's only cinema. And I think I worked with the great people
And with their blessings, I got this award. So, with a deep sense of humility, I am accepting this award. After 20 years, this award is coming to the Malayalam film industry.